ఇక మీ సమరం ప్రజలపైన, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది, సమ్మెకు వెళ్ళొద్దు. ఆర్థికంగా దెబ్బతినున్నాం, అప్పు పుట్టడం లేదు, నిత్యావసరాల ధరలు డబుల్ చేస్తేనే అన్ని సాధ్యం, చేద్దామా? ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి ఫామ్ హౌస్లో హాయిగా వండుకున్నాడు. తెలంగాణను మళ్ళీ కోతుల గుంపులకు అప్పగించొద్దు. బోనస్లు, జీతాల పెంపు ఎట్లా చేయాలో మీరే చెప్పాలి. రాజకీయ నాయకుల చేతుల్లో పావులు కాకండి. ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ అవార్డ్స్ కు హాజరు. రాష్ట్ర పోలీసులు దేశానికి ఆదర్శమని కామెంట్ చేసిండు. నిన్న రియల్ హీరోస్, తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డ్స్ ఫంక్షన్ లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రాష్ట్రం మీది, ఈ ప్రభుత్వం మీది, సమ్మెకు వెళ్ళొద్దని చెప్పేసి నిన్న ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. బంగారు తెలంగాణ చేస్తాము, బంగారు తెలంగాణ చేస్తామని ఆయన చెప్పుకుంటా పోయిండు. రేవంత్ రెడ్డి వజ్రాల తెలంగాణ చేస్తామని చెప్పేసి ప్రజల్ని ఏమార్చి పబ్బం గడుపుకోవాలి. కానీ ఉన్న విషయాన్ని చెప్పి ఇక అప్పుల పాలైంది, మిత్తిలకు పోతున్నాయని చేస్తే ఎట్లా? ఇది కదా రేవంత్ రెడ్డి చేయాల్సింది. కానీ ఏం చేస్తున్నాడు? ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. అప్పుడు కార్మికులు సమ్మెకు పోతే, మీరు సమ్మెకు పోరి ఎస్మా ప్రయోగిస్తాం అని చెప్పేసి ఓ 40-50 రోజులు సమ్మెలో కార్మికులు వేయరు. 40-50 మంది చచ్చిపోయినా కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలే. రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా చేయనుండే కావచ్చునా? అట్లా చేస్తున్నాడు కదా, విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కుదురుకుంటున్నది, ఇప్పుడిప్పుడే అప్పుల బారిన, అంటే ఆ మిత్తిలు వడ్డీలు కట్టుకుంటా ఇటు సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వ పాలన సజావుగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. నా కాళ్ళల్లో కట్టెలు పెట్టకండి, వీలైతే సహకరించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ఇప్పుడు ఫ్రీ బస్సు పథకాన్ని అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఇటు ఆర్టీసీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు, ప్రజలు కూడా విమర్శిస్తున్నారని సోషల్ మీడియాలలో వీడియోలు వైరల్ చేస్తున్నారు కదా. అసలు ఒక పని చేయనుండే, నిజంగా ఆ ఉచిత బస్సు పథకాన్ని ఎత్తేసి కొంతమందికే పరిమితి, ఆ తర్వాత రానున్న రోజుల లోపల ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఎవరికి పెట్టాలో వాళ్ళకు పెట్టనుండే. ఇది కదా ప్రజలకు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఇటు ప్రతిపక్షాలకు, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు నచ్చుతలేదని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పుడు, మరి దానిపైన ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ఇలా ఉచిత పథకాలు ఇవ్వాల్సిందే, ప్రభుత్వం సజావుగా జరగాల్సిందే, అప్పులు చేయొద్దు. కేసీఆర్ ఏం చేసిండు? బంగారు తెలంగాణ పేరుతోటి అప్పులు పట్టుకొచ్చిండు. అప్పులకు మిత్తిలైనాయి, వడ్డీలైనాయి. ఈ కుటుంబ పెద్ద మన నాయన ఏం చేస్తాడు? ఇల్లు మంచిగా జరగాలని చెప్పేసి అప్పులు తెచ్చి కుటుంబాన్ని గడిపిండు అనుకుందాం. మరి ఇంటి పెద్ద కొడుకు ఆ ఇంటి బాధ్యతను తీసుకున్న తర్వాత ఈ అప్పులు, మిత్తిలు, వడ్డీలు కట్టాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇంటి పెద్ద కొడుకు మీద ఉంటుందా, ఉండదా? సేమ్ గట్లనే అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. అప్పులు చేసిన పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ పరిపాలనకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి మీద ఈ అప్పులు, మిత్తిలు పడుతున్నాయి. నిజంగా ఇంకొక దగ్గరికి పోయి అప్పు చేద్దాం అని అంటే కేసీఆర్ చేసినటువంటి అప్పులకు, మిత్తిలకు, వడ్డీలను చూసి భయపడి తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పుట్టనటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళా వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి మళ్ళా గనక వాళ్ళకే, ఈ కోతుల గుంపుకు గనక అధికారం అప్పచెప్పితే ఖచ్చితంగా మళ్ళా ఈసారి తెలంగాణ బంగారు తెలంగాణ, మట్టి తెలంగాణగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి కుల్లం చెప్తున్నాడు. ఇట్లా చెప్పకుండా బంగారు తెలంగాణ అని చెప్పి ఆయనే ఎట్లయితే పబ్బం గడిపిండో, నేను వజ్రాల తెలంగాణ చేస్తా అని చెప్పేసి ఈయన కూడా పబ్బం గడుపుకుంటే మంచిగుండునా? ఒక్కసారి ఆలోచన చేయరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నిన్న ఉద్యోగ సంఘాలకు. రాజకీయ నాయకుల చేతుల లోపల మీరు పావులు కాకండి. వాళ్ళ పేరుతోటి ఎలా ఉద్యోగ సంఘాల లోపల ఒక సంఘం ఏమో మేము సమ్మెకు సహకరించాం, మాకు సమ్మెలో మేము పాల్గొనమని చెప్పేసి కరకండిగా చెప్తా ఉన్నారు. ఇంకొక సంఘాలలో రాజకీయ నాయకుల చేతుల పావులుగా వాడి అటు బీజేపీ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘాలు రెచ్చగొడితే రెచ్చిపోయి ప్రభుత్వంలో ఆర్టీసీ సమ్మెలో మేము పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు, సమ్మెలో పాల్గొనకండి, ఇప్పుడిప్పుడే
కొన్ని అంశాలు అనేటి చక్కదిద్దబడతా ఉన్నాయి. ఈ టైం లోపల మీరు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు అని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. గతంలో మీరు ఎట్లా పోయినా పర్లేదు, అవునా మేము మేము మీరు ఏదైనా చేసుకోరు అని చెప్పేసి సమ్మెకు ఉసిగొల్పిండు. ఎస్మా ప్రయోగిస్తామన్నారు. 40-50 మంది చచ్చిపోతే వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన ఊలే. అట్లా ఇట్లా చేయలే కదా రేవంత్ రెడ్డి. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం ఎవరి మీద? తెలంగాణ ప్రజల మీదనా? ఎందుకు మీ సమరం? గతంలో లేని విధంగా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నందుక? ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం. ఈ రాష్ట్రం మీది, ప్రభుత్వం మీది, సమ్మెకు వెళ్ళే ఆలోచన చేయొద్దు అని చెప్పేసి ఉద్యోగ సంఘాలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. 7,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల 7,000 కోట్ల అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పు చేసిన వాళ్ళే తమ పైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం 16 నెలల లోపలనే 30,000 కోట్ల నగదు రైతుల ఖాతాల లోపల బదిలీ చేసినామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టారు. ఈ విద్యుత్ కోసం బొగ్గు ఉత్పత్తికి అని చెప్పేసి సింగరేణి బొగ్గుకు బకాయిలు పెట్టారు. ఆ తర్వాత నీళ్లను స్టోరేజ్ చేస్తామని చెప్పేసి ప్రాజెక్టుల పేరు మీద కూడా అప్పులు చేసి పెట్టిర్రు. ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు. ఇక 11% వడ్డీకి తెచ్చిర్రు. గత ప్రభుత్వం 3-4 రూపాయల నుంచి పోయి 11% ఎంత దొరికితే అంత శాతానికి ఎంత మిత్తి పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపిరు. ఇలా వల్ల వాళ్ళే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మన అయ్య విలాసాలకు అలవాటు పడి ఆ కుటుంబాన్ని ఎట్లనో అట్లా పక్కింటోళ్ళ ముందు ఇజ్జత్ పోకుండా నడపాలని చెప్పేసి అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపితే ఇవాళ ఇంటి పెద్ద కొడుక్కి ఆ బాధ్యతలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన మెడకు చుట్టుకుంటాయా చుట్టుకోవా? ఇవాళ అదే పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది కాబట్టి ఆయన ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు.